హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ రియల్మీ 3 మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేసేసింది. ఇకపోతే మొన్న రీసెంట్గా షామీ కంపెనీ కూడా మన ముందుకి రెడ్మీ నోట్ 7 మొబైల్ ఫోన్ని తీసుకొచ్చేసింది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనకి షామీ రెడ్మీ నోట్ 7 వర్సెస్ రియల్మీ 3 మొబైల్ ఫోన్, అంటే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో స్పెక్స్ పరంగా ఏ మొబైల్ ఫోన్ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది, ఏ మొబైల్ ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ మనము ఈ ఫోన్ని హైలైట్గా నిలుపుతున్నాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతోటి నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start the show. Hi, this is Vasu again signing in. Welcome to my channel వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో రెండు డిఫరెంట్ కేటగిరీ ప్రాసెసర్స్ మన ముందుకు వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 7 మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మన ముందుకు రావడం జరుగుతుంది, విచ్ బిల్డప్ విత్ 14 నానోమీటర్ టెక్నాలజీ. అలాగే రియల్మీ 3లో వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, విచ్ బిల్డప్ విత్ 12 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ. సో ఈ రెండిట్లో కూడా పెర్ఫార్మెన్స్ విషయంగా ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తాయని చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్ అని కూడా మనం చెప్పచ్చు. సో బెంచ్ మార్క్ స్కోర్స్ మీరు చూసారు అన్నట్లయితే రెండిట్లో కూడా ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ ఉంటుంది, పెద్దగా మనకి డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ విషయంలో, అంటే ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ విషయంలో చూసారన్నట్లయితే రెండు కూడా మనకి ఆక్టా కోర్ పెర్ఫార్మెన్స్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇందులో మీరు క్లాక్ స్పీడ్ని చూసారు అన్నట్లయితే కనుక వేరే నోట్ 7 ప్రో మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 వచ్చేటప్పటికే 2.0 GHz మీద పెర్ఫామ్ చేయగలిగితే, వేర్ మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ ఏదైతే ఉందో 2.1 GHzగా దీని క్లాక్ స్పీడ్ సెట్ చేసి ఉండడం జరుగుతుంది. సో ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు ప్రాసెసర్లో కూడా టక్ ఆఫర్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ పెర్ఫార్మెన్స్ మనకు ప్రొవైడ్ చేస్తాయని చెప్పొచ్చు. ఇకపోతే నెక్స్ట్ మనం జీపీయూ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ జీపీయూలో వచ్చేటప్పటికే మనకి రియల్మీ 3లో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి మేలీ సంబంధించినటువంటి G72 ప్రాసెసర్ జీపీయూ మనకు రావడం జరుగుతుంది, వేర్ స్నాప్డ్రాగన్ 660 అంటే నోట్ 7లో వచ్చేటప్పటికే మనకి ఎడ్రినో 612 రావడం జరుగుతుంది. సో గ్రాఫిక్స్ విషయంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక మాలీ G72 ప్రాసెసర్ కన్నా కానీ మనకి క్వాల్కమ్కి సంబంధించినటువంటి ఈ ప్రాసెసర్ ఎడ్రినో 612 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం కోసం, లేదంటే విజువాలిటీ పరంగా మంచి గుడ్ ఫీల్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మై సిన్సియర్ సజెషన్ ఈజ్ సింప్లీ గో విత్ ఎడ్రినో. అంటే దీంట్లో ఈ జీపీయూ కేటగిరీ వరకే మనకి టోటల్లీ మాలీ G72 ప్రాసెసర్ కన్నా కానీ ఎడ్రినో 612 మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రెండిటిల్లో కూడా మనకి LPDDR4 ర్యామ్స్ని మనకు రావడం జరుగుతుంది. అండ్ వీటిలో ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్స్ వచ్చేటప్పటికే 3GB విచ్ కమ్స్ విత్ 32GB, అలాగే నెక్స్ట్ వేరియంట్ వచ్చేటప్పటికే 4GB విచ్ కమ్స్ విత్ 64GB. రెండిట్లో అయితే వెరీ కామన్గా రావడం జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్గా మనం ఈ రెండు మొబైల్ ఫోన్స్లో మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 256GB దాకా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇకపోతే డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో రియల్మీ కన్నా మనకి రెడ్మీలో మరింత బెటర్ పెర్ఫామ్ చేసేటువంటి డిస్ప్లే మన ముందుకు వచ్చేసింది. సో ఇక్కడ మీరు రియల్మీలో చూసారు అన్నట్లయితే కనుక జస్ట్ 6.2 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే మాత్రమే మనకు రావడం జరుగుతుంది, వేర్ రెడ్మీలో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. అండ్ రెండిట్లో నాచ్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు రియల్మీలో చూసారన్నట్లయితే వాటర్ డ్రూ డ్రాప్ నాచ్ అని, అలాగే రెడ్మీలో మీరు చూసారన్నట్లయితే డాట్ నాచ్ అని వీళ్ళు పిలవడం జరుగుతుంది. ఇకపోతే ఈ రెండింటికి సంబంధించినటువంటి డిస్ప్లే స్పెసిఫికేషన్స్ గురించి చూసారు అన్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికే మనకి HD+ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది, వేర్ ఇందులో రెడ్మీలో వచ్చేటప్పటికి టోటల్లీ ఫుల్ HD+ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి 720 పిక్సెల్స్ మాక్సిమం జనరేట్ చేయగలిగితే ఇందులో 1080 ఫుల్ హెచ్డీలో మనకి పిక్సెల్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంటుంది. సో డిస్ప్లే క్లారిటీ విషయంలో, పిక్సెల్స్ విషయంలో టోటల్గా మనకి రియల్మీ 3 కన్నా కానీ రెడ్మీ నోట్ ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రెండిటిల్లో కూడా మనకి డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండు కూడా ఈక్వల్. రెండిటిల్లో కూడా 450 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని ఇవి జనరేట్ చేయగలవు. ఇక డిస్ప్లే రేషియో విషయానికి వచ్చినా కానీ రెండిట్లో కూడా సేమ్, రెండు కూడా మనకి 19:9 రేషియోలో టోటల్లీ మనకి డిస్ప్లే స్క్రీన్ రేషియో అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక రెండు మొబైల్ ఫోన్స్ యొక్క డిస్ప్లే యొక్క కాన్ఫిగరేషన్స్, అంటే డిస్ప్లే యొక్క రెజల్యూషన్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక వేర్ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే 2340x1080లో మనకు రావడం జరుగుతుంది. అలాగే రియల్మీ 3 ప్రోలో వచ్చేటప్పటికే టోటల్గా 1520x720 పిక్సెల్లో ఈ పిక్సెల్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పిక్సెల్ రెజల్యూషన్ అలాగే
అలాగే డిస్ప్లే యొక్క టెక్నాలజీతో కంపేర్ చేస్తే మనకి రియల్మీ కన్నా కానీ రెడ్మీ నోట్ 7 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ని మనం చూసామన్నట్లయితే కనుక రెండిట్లో కూడా బేస్డ్ ఫేస్ ఐడి అన్లాక్తో పాటు మనకి రేర్ ఫింగర్ ప్రింట్ సెటప్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ అంటే మనకి డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏమి ఉండదు. రేర్ వచ్చేటప్పటికే మనకి కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మన ముందుకు తీసుకొచ్చేసారు. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిజైన్ అంటే బాడీ డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ బాడీ డిజైన్లో వచ్చేటప్పటికే రియల్మీ టోటల్లీ ఒక డిఫరెంట్ లెవెల్లో అంటే డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి 3D గ్రేడియంట్ యూని బాడీ డిజైన్ టెక్నాలజీని దీనిలో డెవలప్ చేయడం జరిగింది. వేర్ రెడ్మీలో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని తీసుకొని రావడం జరిగింది. సో దీనివల్ల మనకు ఏంటంటే కొంచెం రియల్మీ కన్నా కానీ రెడ్మీలో కొంచెం ప్రీమియం ఫోన్ లుక్ ఫీల్ మనకు తీసుకొచ్చేటువంటి అవకాశంతో పాటు రేర్ గ్లాస్ ఫినిష్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి సూపర్గా ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఈ డిస్ప్లే పైన ఉన్నటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో రియల్మీ కన్నా రెడ్మీ మరింత ఒక అడుగు ముందుందని చెప్పొచ్చు. సో ఇందులో రియల్మీ 3లో వచ్చేటప్పటికే టోటల్లీ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 టెక్నాలజీని తీసుకొచ్చారు. వేర్ రెడ్మీలో వచ్చేటప్పటికే టోటల్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని తీసుకొచ్చారు. సాధారణంగా మనకు ఉండేటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ గొరిల్లా గ్లాస్ యొక్క లేయర్ ఏదైతే ఉందో టోటల్లీ 0.7 mm రెగ్యులర్గా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేటప్పటికే టోటల్గా వీళ్ళు 0.8 mm అదనపు ప్రొటెక్షన్ కోసం ఈ రెడ్మీ ఫోన్లో తీసుకొచ్చారని చెప్పి కంపెనీ మొన్న అఫీషియల్గా లాంచ్ రోజు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే ఫోన్ కింద పడ్డా కానీ డ్యూరబిలిటీ పరంగా రియల్మీ 3 కన్నా కానీ మనకి రెడ్మీయే ఎక్కువగా సస్టైన్ కాగలదు. ఇక మనం కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీలో చూద్దాం. రియల్మీ 3లో వచ్చేటప్పటికే టోటల్గా మనకి 13 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ, అలాగే 2 మెగాపిక్సెల్ యాజ్ ఏ సెకండరీ, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు తీసుకొచ్చారు. వేర్ రెడ్మీలో వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ రేర్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ పిక్సెల్ని మన ముందుకు తీసుకొచ్చేసారు. సో కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం టోటల్గా మనకి రియల్మీ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు దీంట్లో కూడా కొత్త టెక్నాలజీస్ని అయితే రెండు కంపెనీస్ కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏదైనా కానీ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఈ రెండు మొబైల్ ఫోన్స్ని మనం చేతిలో పెట్టుకొని పిక్చర్స్ని గ్రాప్ చేసిన తర్వాత ఈ కెమెరా పిక్చర్ క్వాలిటీని అయితే మనం డిసైడ్ చేయగలం. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ పరంగా కొంచెం రియల్మీ బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది రెడ్మీ కన్నా. కానీ ఇందులో రెడ్మీ కూడా మనకి నైట్ షాట్ మోడ్స్ని ఎనేబుల్ చేసింది, అలాగే రియల్మీ కూడా మనకి నైట్ షాట్ మోడ్స్ని అయితే ఎనేబుల్ చేసింది. సో లెటస్ వెయిట్ ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ నేను ముందుకు తీసుకొస్తాను. ఆ రివ్యూలో ఈ కెమెరా కంపారిజన్ టెస్ట్ కూడా నేను ముందుకు తీసుకొస్తాను. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి బ్యాటరీ కంపారిజన్ మనం చేసేద్దాం. సో దీంట్లో మొదటిగా రియల్మీ కంపెనీ మన ముందుకి 4320 mAh అంటే టోటలీ 4320 mAh బ్యాటరీని తీసుకొస్తే వేర్ రెడ్మీ వచ్చేటప్పటికే జస్ట్ కేవలం 4000 mAh బ్యాటరీని మాత్రమే మన ముందుకు తీసుకొచ్చేసింది. సో ఇందులో కూడా మనకి ఇందులో బ్యాటరీ టెక్నాలజీ మీరు చూసారు అన్నట్లయితే వేర్ రియల్మీలో వచ్చేటప్పటికే లీథియం అయాన్ అది ఆల్మోస్ట్ ఆల్ అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రెడ్మీ వచ్చేటప్పటికే మనకి లీథియం పాలిమర్ బ్యాటరీని తీసుకొచ్చేసింది. సో ఇక్కడ లీథియం అయాన్ కన్నా లీథియం పాలిమర్ ఏదైతే ఉందో లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ బ్యాటరీ కాబట్టి దీని యొక్క లైఫ్ అలాగే ఛార్జింగ్ టైం ఇవన్నీ కూడా కొంచెం హై ఎండ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో రెడ్మీ అద్భుతం చేసిందని చెప్పొచ్చు. వీళ్ళు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0ని ఇందులో డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ వెల్ as మీరు రియల్మీలో చూసారన్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే లేదు, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 10 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయవు. అలాగే ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క USB కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే రియల్మీలో వచ్చేటప్పటికే స్టిల్ దే ఆర్ యూజింగ్ మైక్రో USB 2.0 స్లాట్నే, వేర్ మనకి రెడ్మీలో వచ్చేటప్పటికే టోటల్గా USB Type-C ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం వీళ్ళు మనకి USB Type-C పోర్ట్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి స్టాండర్డ్ 3.5mm జాక్ కూడా దొరకనుంది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సిమ్ కార్డ్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేసాము అన్నట్లయితే కనుక దీంట్లో రియల్మీలో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ రావడం జరుగుతుంది. అంటే రెండు సిమ్ కార్డ్స్ని మీరు అట్ ఏ టైం యూజ్ చేసుకుంటూ మెమరీ కార్డ్ని కూడా వాడుకోవచ్చు. వేరే మీకు రెడ్మీలో వచ్చేటప్పటికే జస్ట్ మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ రావడం జరుగుతుంది. అంటే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ లేదా రెండు సిమ్ కార్డ్స్ని మీరు వాడుకోగలరు. కాకపోతే ఇంటర్నల్గా మనకి స్టోరేజ్ మెమరీ ఎట్లాగో ఉంటుంది కాబట్టి అఫ్కోర్స్ నాట్ ఏ ప్రాబ్లం, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. ఇక ఫైనల్గా మనం అసలు విషయానికి వచ్చేసేద్దాం. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ప్రైస్ ఏంటి అనే దాని గురించి. సో దీంట్లో టోటల్ ఈ రెండు కంపెనీస్ కూడా మనకి బేస్ వేరియంట్ 3GB 32GB అలాగే 4GB 64GB వేరియంట్స్
వేరియంట్స్తో వచ్చేసినాయి. ఇందులో 3GB 32GB రియల్మీ చూశారు అన్నట్లయితే కనుక మీకు 8,999 రూపాయలు అంటే 9,000 రూపాయలకు అందిస్తుంది. రెడ్మీ వచ్చేటప్పటికే తన బేస్ వేరియంట్ 3GB 32GB వేరియంట్ని 9,999 రూపాయలు అంటే 10,000 రూపాయలకు మనకు అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ రియల్మీ కన్నా రెడ్మీ ఒక 1000 రూపీస్ ఎక్సెస్ మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లోని సెకండ్ వేరియంట్ మొబైల్ ఫోన్ అయినటువంటి 4GB 64GB ర్యామ్ వేరియంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీలో వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మనకి 11,000 రూపాయలకి ఈ ఫోన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రెడ్మీలో మీరు చూశారు అన్నట్లయితే కనుక 12,000 రూపాయలకి ఈ ఫోన్ మన ముందుకు తీసుకొస్తున్నారు. అంటే 11,999 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ రెడ్మీలో 4GB 64GB వేరియంట్ మనకు దొరకనుంది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క సేల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండు కూడా మనకి ఫ్లాష్ సేల్లో ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ ద్వారా దొరకనుంది. సో ఇందులో మొదటిగా మనకి రెడ్మీ నోట్ 7 వచ్చేటప్పటికే ఈ మంత్ 6th మధ్యాహ్నం 12 o'clock ఫ్లాష్ సేల్లో ఫ్లిప్కార్ట్ సహాయంతో మనం పర్చేజ్ చేయొచ్చు. మనకి రియల్మీ 3 వచ్చేటప్పటికి టోటల్లీ 12th noon 12 o'clock అంటే ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకి 12వ తారీఖున అఫీషియల్గా ఈ నెల మన ముందుకు రానుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి ఫ్లిప్కార్ట్ ద్వారానే దొరకనున్నాయి. ఇకపోతే ఈ రెండిట్లో అయితే యాజ్ ఆఫ్ నో ఒకవేళ మీరు కనుక యాక్సిస్ బ్యాంక్కి సంబంధించినటువంటి బస్ కార్డ్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే రెడ్మీలో మీకు కొంత డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అప్ టు 10% దాకా ఏదో డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రియల్మీలో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఈవెన్ ఎవరైనా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక టోటల్లీ మీకు ఫ్లాట్ 500 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఫైనల్గా అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ని మనం పర్చేజ్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రాసెసింగ్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తాయని చెప్పొచ్చు. కానీ జీపీయూ అంటే గ్రాఫిక్స్ విషయంలో మనకి రియల్మీ కన్నా రెడ్మీ మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ విషయంలో రెండు కూడా సేమ్. కాకపోతే మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కావాలి అన్నట్లయితే కనుక ఇక్కడ రియల్మీ చూస్ చేసుకోండి. ఒకవేళ లేదు నాకు రిక్వైర్మెంట్ ఏం లేదు, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ సరిపోతుంది, నాకు పెర్ఫార్మెన్సే బెటర్ కావాలి అన్నట్లయితే కనుక సింప్లీ మూవ్ ఫర్ రెడ్మీ కంపెనీ. ఇకపోతే డిస్ప్లేలలో కూడా మనకి రియల్మీ కన్నా రెడ్మీ మరింత బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇందులో వచ్చేటప్పటికే హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఇందులో వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. అండ్ పిక్సెల్స్లో కూడా ఇది 720 పిక్సెల్స్ని మాత్రమే ఇది మాక్సిమం జనరేట్ చేయగలిగితే ఇక్కడ 1080 పిక్సెల్స్ని ఇది జనరేట్ చేయగలదు. ఇకపోతే బ్యాటరీ విషయంలో రియల్మీలో మనకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో 4320 mAh బ్యాటరీని వీళ్ళు వాడారు. రెడ్మీలో వచ్చేటప్పటికే కేవలం 4000 mAh బ్యాటరీని మన ముందుకు వచ్చేసింది. ఇకపోతే ఛార్జింగ్ టెక్నాలజీ విషయంకి వచ్చారన్నట్లయితే ఇక్కడ మళ్ళీ రెడ్మీ మనకి బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే దీనిలో క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0తో పాటు ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ మనకు రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేటప్పటికే మైక్రో యూఎస్బీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లేదు. ఇక కెమెరాస్ విషయంలో వచ్చేటానికి ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తాయని చెప్పొచ్చు. ఈవెన్ ఈ రెండు ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్పెసిఫికేషన్స్ పరంగా టోటల్గా మనకి రియల్మీ ఇక్కడ హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనపడటం జరుగుతుంది. కానీ ఈ రెండు మొబైల్ ఫోన్స్ని ఫిజికల్గా టెస్ట్ చేసేంత వరకు ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కెమెరాస్ని అయితే మనం జడ్జ్ చేయలేము. ఈ విషయంలో ఆల్మోస్ట్ ఆల్ మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అనే చెప్పొచ్చు. ఇకపోతే మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా విభిన్నమైనటువంటి టెక్నాలజీస్ తోటి మనం ముందుకు వచ్చేసినాయి. వీళ్ళు వచ్చేటప్పటికి 3D యూనిక్ బాడీ డిజైన్ టెక్నాలజీ అని చెప్పి వీళ్ళు వచ్చేటప్పటికి ఫ్రంట్ అండ్ బ్లాక్ గ్లాస్తో మన ముందుకు వచ్చేసారు. అండ్ ఫుల్ ప్రొటెక్షన్ తోటి ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ కింద పడ్డాగానే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని చెప్పి రెడ్మీ కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనం ఫిజికల్గా చూసేంత వరకు కూడా ఏది బాగుంటుంది అనేది చెప్పలేము. ఇక ఫైనల్గా నా సజెషన్ ఏంటి, నా పిక్ ఏంటి అంటే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో అయితే కనుక నేను ఖచ్చితంగా పోతే పోయింది ఒక 1000 రూపీస్ ఐ విల్ సింప్లీ గో ఫర్ రెడ్మీ కంపెనీ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు 1000 రూపాయలకి అదనంగా దొరికేటువంటి ఫీచర్స్ ఏంటి అంటే బెటర్ గ్రాఫిక్ పెర్ఫార్మెన్స్, అలాగే బెటర్ డిస్ప్లే, అలాగే ఫాస్ట్ ఛార్జర్తో పాటు మనకి యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రెండిటిలో మిగతా ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ అని చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ రియల్మీ 3 వర్సెస్ రెడ్మీ నోట్ 7 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ డెప్త్ కంపారిజన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.